ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పాల్సెట్ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకొని ఎలా అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పెడుతున్నాను. పాల్సెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ 3 డాట్స్ అనేది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయగానే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఎస్ఎస్సి అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి అని క్లిక్ చేశాక మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా మీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అనేది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు స్టూడెంట్ యొక్క నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక 10th ఏ ఇయర్లో అనేది 10th అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. ఎంటర్ చేశాక ఇక్కడ చూపిస్తున్న క్యాప్చర్ అనేది ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేశాక వ్యూ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఎలా డేటా అనేది డీటెయిల్స్ అనేది ఇచ్చారో అదంతా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూపించాక మనం మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ చూద్దాం. అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు క్లిక్ చేశాక ఇందాక ఎలాగైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేసామో, పేజ్ ఫిల్ చేసామో అలాగే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మీరే ఎవరైనా 10th పాల్సెట్ అప్లై చేసుకోకపోతే రాకపోతే మన ఛానల్ ద్వారా వస్తే అప్లై చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అని పెడతాం. ఛానల్ యొక్క మెసేజ్ చేస్తే ఫ్రీగా చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేశాక వ్యూ అప్లికేషన్ స్టేటస్ దాని మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ ఫీస్ పెయిడ్ హాల్ టికెట్ నాట్ జనరేటెడ్. హాల్ టికెట్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు ఫ్రెండ్స్. అందువల్ల హాల్ టికెట్ నాట్ జనరేటెడ్ అని చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.